హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అందరికీ మొదటగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ పేరు పేరున తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పండగ సందర్భంగా సగ్గుబియ్యము, సేమియా, బెల్లం పాయసం సూపర్ టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. మన సగ్గుబియ్యం పాయసం కోసం ఏమేమి కావాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. సగ్గుబియ్యం, ఇదిగోండి బెల్లం, ఇదిగో సేమియా, ఇదిగో కొంత జీడిపప్పు, ఇదిగో యాలకులు ఫ్లేవర్ కోసం, ఇదిగోండి ఎండు ద్రాక్ష. అన్నిటిని కలిపి మనం సగ్గుబియ్యం పాయసం పండగ సందర్భంగా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యాన్ని నీట్గా కడుక్కొని ఒక్క అరగంట సేపు నానబెట్టేసుకుందాం. ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం ద్వారా సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి. అందువల్ల ఇవి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మంచిది. ఇదిగోండి మన పొయ్యి బాగా మండిపోతుంది. మన ఈరోజు సగ్గుబియ్య పాయసాన్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఇదిగో ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఎండు ద్రాక్ష కూడా, జీడిపప్పు, ఎండు ద్రాక్షని నీట్గా ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్యాన్లో మనం ఇందాక తీసుకున్న సేమియాను కూడా బాగా వేయించేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా తెల్లగా రావాలి. చేసేటప్పుడు నీట్గా కలర్ఫుల్గా చాలా బాగా కనిపించింది. ఇదిగోండి ఇలా వేయించుకొని తీసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం నానిపోయినాయి బాగా. సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను. ఇదిగో గిన్నెలో ముందుగా నీళ్లు పోసుకొని సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టేసుకున్నాం. ఇదిగోండి ప్రతి 3 నిమిషాలకు ఒకసారి కలదిప్పుకోవాలి. ఇదిగోండి ఇంకా ఉడకాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అడుగంటకుండా చూసుకోవాలి. ఎంత బాగా ఉడికితే మనకు అంత టేస్ట్ వచ్చింది, మెత్తగా తినాలనిపించింది. అప్పుడు ఇవి గట్టిగా ఉన్నాయి అనుకో అసలు తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంత బాగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకున్నాక ఇదిగోండి మనం ఇందాక నెయ్యిలో వేయించుకున్న సేమియాని, మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా ఇందాక సేమియాని, ఆ సేమియాని కూడా వేసేసుకుందాం. సేమియా కూడా వేసేసుకున్నాం మనం. ఇదిగో 2 నిమిషాలు సేమియా వేసుకున్నాక 2 నిమిషాలు ఊరకట్ట ఉడకబెట్టేసుకుందాం. ఉడకబెట్టేసుకొని ఒకసారి కలదిప్పేసుకున్నామండి. కలదిప్పుకున్నాక మనం తీసుకున్న బెల్లం వేసేసుకుందాం. బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు మళ్ళీ 2 సార్లు కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్నాక పాలు పోసుకోవాలండి. మనం తయారు చేసుకున్న దానికి ఎంత పాలు అయితే సరిపోతాయో అంత పాలు వేసుకోవాలి. మరీ అంత చిక్కగా కాకుండా, మరీ అంత పల్సగా కాకుండా మీడియంగా వచ్చేటట్టు చేసుకోవాలి. పాలు పోసుకున్నాక మొత్తం పాలంతా పాయసానికి పట్టేటట్టు కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్నాక మనం వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షని కూడా పాయసంలో వేసేసుకోవాలి.
ఇదిగోండి ఫ్లేవర్ కోసం యాలక్కాయలు కూడా 4-5 వేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కలిపుకున్నాక ఆ ఫ్లేవర్ మొత్తం పాయసానికి పట్టిద్ది. తినేటప్పుడు చాలా స్మెల్ చాలా బాగుండిద్ది ఆ ఫ్లేవర్తో తింటూ ఉంటే. ఒకసారి ఎలా ఉందో అదిగో చూడండి, చాలా బాగా వచ్చింది. అదిగోండి రెడీ అయిపోయిందండి మన పాయసం. నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకొని తిన్నాక చెప్తానండి ఎలా ఉందో మన తయారు చేసిన పాయసం. అదిగోండి రెడీ అయిపోయింది. ఈరోజు పండగ స్పెషల్ తొలి ఏకాదశి సందర్భంగా పాయసం చేసుకున్నాం. తిని చూస్తున్నాను ఎలా ఉండిద్దో చూడండి. అబ్బా సూపరు, చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఇదిగోండి చాలా బాగుందండి. అబ్బా చాలా బాగుందండి. అన్నీ బాగా కుదిరాయండి.